మేడ్చల్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. అరకొర మందికి రుణమాఫీ చేసి పూర్తిస్థాయి రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుందని నాయకులు విమర్శించారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రైతుల రుణమాఫీ కోసము కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహమే అనుకోండి. వాళ్ళు ఏదేదో చెప్పి 100% వాళ్ళు అందరు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదో అక్కడక్కడ కొంతమంది చేసి ప్రతి కుటుంబానికి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఏదో మా మండల్లో మొత్తము 1400 మంది రైతులు ఉంటే కేవలం 500 మంది మాత్రమే రుణమాఫీ అయింది. చాలామంది ఇంకా ఎలిజిబిలిటీ ఉన్నారు, కానీ ఏవో కుంటి సాకులు చెప్పుకుంటూ రుణమాఫీ కావి టెక్నికల్ ప్రాబ్లం అని అదే అని చెప్తున్నారు. కాబట్టి వాటికి ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది, మీరు ఎలాగైనా సరే ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసినప్పుడే వరకు మా యొక్క ధర్నా ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మా మేడ్చల్ మండల్ రూరల్ నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రైతే. మీరు ఏదో కార్యకర్తలు కావాలని మట్టి జల్లి మాయ చేసి ఆ ఆలోచన మాకు ఉండదు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీ 6 హామీలలో ఒక బస్సు ఫ్రీ తప్ప ఏ హామీ కూడా నెరవేర్చలే. ప్రజలందరూ గమనిస్తారు. ఈ 8 నెలలలో ప్రజలకు మీ మీద మంచి అభిప్రాయమే వచ్చింది. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. ఎక్కడ పోయి అడిగినా మాకు సారే కావాలి, కేసీఆరే కావాలని ప్రతి రైతు అంటుండు. రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, ఎద్దేడ్చిన యువతం ఉండదు అని మీకు తెలుసు. మరి ప్రజలను ఇబ్బంది పెట్టి మరి మాట తప్పిన మాటలు పెట్టి రైతులకు ఆకాంక్షలు పెట్టి ఐటీ కడితే ఇయ్యం, తెల్ల రేషన్ కార్డు ఉంటే ఇయ్యం, అది ఏదో ముందే చెప్పాలి. రుణమాఫీ అన్నప్పుడు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు రుణమాఫీ చేయము, ఐటీ కట్టిన వాళ్ళకు